హాయ్ మాస్టర్స్. హోప్ ప్రాక్టీసెస్ బాగా జరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఎలా చేస్తూ ఉన్నారు? చేస్తున్నాం సార్. కంటిన్యూ చేస్తూ ఉన్నారా? గ్యాప్ వస్తూ ఉందా? ఏంటి స్టేటస్? హాయ్ సార్. ఇప్పుడన్నా ఒకసారి ప్రాక్టీస్ గ్యాప్ వస్తుంది చేస్తూ కానీ కంటిన్యూ అయితే నడుస్తుంది. చెప్పండి. ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. మధ్యలో ఎప్పుడైనా వన్ డే అలా వస్తుంది. బట్ అగైన్ వి ఆర్ కమింగ్ బ్యాక్. ఓకే, ఓకే, గ్రేట్. సో మిగిలిన వారు ఓకే కదా మాస్టర్స్? ప్రాక్టీస్ విషయంలో కానీ ఆ, మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కాన్సెప్ట్స్ విని ఉంటారు. అనేక వేదికల ద్వారా జ్ఞానాన్ని విని ఉంటారు. సో వీటన్నింటినీ మీరు ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అప్లై చేసుకోగలగాలి. ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఎనీ సెషన్, ఏ సెషన్ అయినా సరే దాని ప్రాముఖ్యత ఏంటంటే విన్న ఆ అంశాలని మనం అప్లై చేయాలి. అంతే అండి. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ సెషన్ మనం ఎలా తీసుకెళ్దామంటే అగైన్ ఫోకస్ నుదిటి మీద ధ్యాస, ఆలోచన విధానము. రోజువారీ కార్యక్రమాల్లో మన ఆలోచన, మన కోరిక పైన మనం ఏ విధంగా నిలపాలి. సో ఈ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ మనం డిస్కషన్ తీసుకెళ్దాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, అన్నీ అందరికీ తెలుసు. అప్లై చేయటంలో కొంచెం తడబాడుతూ ఉంటాం. సో ఈ సెషన్ మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. అప్లై పాయింట్ ఒక రివిజన్ లాంటి సెషన్ అనుకోండి. ఓకే, సో విల్ కంటిన్యూ. ఒకటి చెప్పండి, భక్త ప్రహ్లాదుడు ఎంతమంది విన్నారండి పేరు? విన్నాను సార్. ఓకే, విన్నాను సార్. మిగిలిన విన్నారా? హిరణ్యకశపుడి కొడుకు అవును సార్, మేము కూడా సన్ విన్నాము. కదా. ఎస్, ఎస్. ఏం తెలుసండి? వాట్ యు నో అబౌట్ ప్రహ్లాద? ఆయన చిన్నప్పటి నుంచి చాలా యంగ్ ఏజ్ నుంచే కూడా శ్రీ మహావిష్ణువుకి చాలా గొప్ప భక్తుడు. ప్రతి దాంట్లోనూ ఆయన శ్రీ మహావిష్ణువునే చూస్తాడు. అది వాళ్ళ డాడ్ కి నచ్చదు. డాడ్ ఓకే, ఎగనెస్ట్ శ్రీ మహావిష్ణు. ఓకే. మిగిలిన వారు మాస్టర్స్. థ్యాంక్ యూ భారతి గారు. భక్త ప్రహ్లాద గురించి మీకేమన్నా ఐడియా ఉందా? తెలీదా ఎవరికి? మూవీస్ లో చూసాం మాస్టర్. ఆ, దాంట్లో ఆ, ఆ, ఉమ్, నీ నీ అంటే కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్, నీ దేవుడు ఎక్కడున్నాడో చూపించు అన్నప్పుడు అన్నిట్లోనూ ఉన్నాడంటే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్తా. అంటే ఆయనకి అంటే ప్రతి ప్లేస్ లో తన గాడ్ ఉన్నాడని బిలీఫ్ తో ఉంటాడు అనమాట ఆ అబ్బాయి. ఓకే, ఓకే. అంత ఆ, ఇంకా చెప్తారా అండి? భక్త ప్రహ్లాదుడు అనగానే మీకేం గుర్తొస్తుంది? భక్త ప్రహ్లాదుడు పుట్టక ముందే కడుపులో తల్లి కడుపులోనే వింటాడన్ని ఓకే, విష్ణుమూర్తి గురించి. ఓకే, తర్వాత అంతా ఆయనే విష్ణుమూర్తి. ఓకే, ఓకే. మిగిలిన వారికి ఎవరికి తెలియదా మాస్టర్? ఎప్పుడు ఆ పేరు కూడా వినలేదా? పేరు విన్నాము కానీ అందులో అసలు మీనింగ్ అంతా ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు కొన్ని స్లైడ్స్ చూపిస్తాను, మీరు మీ ఒపీనియన్స్ చెప్పండి. ఇదేంటి, ఏమర్థం అవుతుంది?
ఇది సముద్రంలో వేస్తుంది. ఓకే. అంటే సముద్రంలో అంటే ప్రహ్లాదుని విష్ణు భక్తి నుంచి డైవర్ట్ చేయడానికి ఎంత చెప్పినా డైవర్ట్ అవ్వట్లేదని చెప్పేసి ఇంకా చంపేయమని చెప్పేసి సముద్రంలో వేసేయమంటారు. ఓకే. ఇది కానీ పాములతో కరిపించడానికి భయపెట్టడానికి ట్రై చేస్తారు సార్. కానీ ఆయన ఓ భయపడ్డు. ఓకే. గ్రేట్. నెక్స్ట్. ఏదో కొండపై నుండి కొండ కొండ చెప్పండి. మీద మీద నుంచి లోయలో కిందకి వేస్తుంది. పారేస్తారు. చేసేస్తున్నారు. ఓకే. ఇక్కడ అగ్నికి దీనిలో దగ్ధం చేసేస్తున్నారు, కాల్చేస్తున్నారు. కాలిపోయాడా? కాలిపోలేదు సార్. ఓకే. సో మిగిలిన వారు కూడా భక్త ప్రహ్లాద గురించి అక్కడో ఇక్కడో సినిమాలు చూసి ఉంటారు, విని ఉంటారు. ఇప్పుడు మాస్టర్స్ చెప్పారు, ఒక 4 ఫోటోలు చూసాము. ఒక చోట ఆ సైనికులు ప్రహ్లాదుని సముద్రంలో పాడవేస్తూ ఉన్నారు. ఇంకో ఫోటోలో ప్రహ్లాదుడి మీదికి పాములను, విషసర్పాలను పంపిస్తూ ఉన్నారు. ఇంకో ఫోటోలో కొండపై నుండి లోయలోకి పడివేస్తూ ఉన్నారు. ఇంకో ఫోటోలో అగ్నిలోకి ప్రహ్లాదుని పడవేస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఏమన్నా అయిందా? మీరు మూవీస్ అనుకోండి, డెత్ అనేది విన్నప్పుడు అనుకోండి. డెత్ అనేది ఆయన్ని అసలు టచ్ చేయలేదు. ఆయన అమరత్వంగా ఉన్నారు. ఓకే. ఎందుకంటారు? ఏమై ఉండొచ్చు? శ్రీహరి మీద, ఎనీ గెస్? శ్రీ ఆయన మహావిష్ణువు మీద ఆయనకున్న భక్తి, నమ్మకం. భక్తి, నమ్మకం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మిగిలిన వారు చెప్పండి మాస్టర్స్. చాలా శిక్షలే సైనికులు ప్రహ్లాదుడిని విధించడం జరిగింది. ఎక్కడ ఏమీ అవ్వలేదు ప్రహ్లాదుడికి. ఏమై ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? భారతి గారు అన్నారు భక్తి, నమ్మకం. సర్వం కల్విదం బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అనుకున్నాను. బ్యూటిఫుల్. నెక్స్ట్ మాస్టర్స్. నేను దైవాన్ని నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను. నైస్. ఒక్కసారి ఫిక్స్ అయితే మీ మాట మీరే వినరా ఇంకా? అదైతే అట్లనే ఉంది. గ్రేట్, గ్రేట్. మిగిలిన వారు కూడా మీరు మీ అభిప్రాయాన్ని చెప్పాలి మాస్టర్. అసలు ప్రహ్లాదుడికి ఏమవ్వలేదు అక్కడ. ఏ శిక్ష విధించినా తాను చాలా సేఫ్గా బయటికి రావటం జరిగింది. ఒకరు చెప్పారు ప్రహ్లాదుడి యొక్క భక్తి, నమ్మకం. ఇంకొకరు అన్నారు నేనే దైవం అన్న స్థితిలో అతను ఉన్నాడు అని. మీ అభిప్రాయం ప్రకారం మీరేమనుకుంటున్నారు? అందుగలడిందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు సర్వజ్ఞి. అక్కడనే ఉన్నాడు విష్ణుమూర్తి. ప్రతి ఓకే. నన్ను అందరిలోనూ ఉన్నాడు. ఓకే. నమస్తే మాస్టర్. నేనేమనుకుంటున్నా అంటే వన్నెస్ లో ఉన్నాడు ఆయన అనుకుంటున్నాను. బ్యూటిఫుల్. ఎస్. ఓకే అండి. మిగిలిన వారికి కూడా అంత ఇంత అవగాహన వచ్చి ఉంటుంది. మన సెషన్ ఏ విధంగా మనం తీసుకెళ్తూ ఉన్నాము అంటే ప్రహ్లాదుడి ప్లేస్లో మిమ్మల్ని మీరు దర్శించుకోండి. ప్రహ్లాదుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో ఇప్పుడు మీరు ఆ పొజిషన్లో ఉన్నారు అనేసి అనుకోండి. పరిస్థితులు వేరవ్వచ్చు. ప్రహ్లాదుడు మీరే. బాహ్యంలోని పరిస్థితులు వేరండి. ఒకప్పుడు సుడిగుండాల మధ్య సముద్రంలో మీరు ఉండవలసి వస్తుంది. బాహ్యంలో పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. మీకు మీరుగా ప్రహ్లాదులుగా అవ్వండి అనుకున్నప్పుడు
ప్రతి ఒక్కరి ఆలోచన విధానము తనలోని తండ్రి పట్ల, తన పట్ల, తన ఆత్మ పట్ల, తన స్పిరిట్ పట్ల బలమైన నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. బాహ్యంలో సుడిగుండాల మధ్య ఉన్న ప్రహ్లాదుడు తన తండ్రితోనే తాను మమైకమయ్యాడు. సైనికుల పట్ల ద్వేషం లేదు, సుడిగుండాల పట్ల లేదా మిడిల్ ఆఫ్ ది ఓషన్, సముద్రం మధ్యలో పడవేస్తూ ఉన్నారు, భయం లేదు, ఆందోళన లేదు, చాలా జాయ్ఫుల్గా స్థితిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ సముద్రం ప్లేస్లో మీ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఏవైనా మీరు పెట్టుకోండి, లేదా అంతరంలో మీకు ఇబ్బందిగా అనిపిస్తున్న ఒక ఆలోచన అయినా సరే దర్శించండి. పాయింట్ ఏంటంటే, ఏ ప్యూరెస్ట్ స్టేట్లో ప్రహ్లాదుడు తండ్రితో కమ్యూనికేట్ అవుతూ ఉన్నాడో ఆ ప్యూరెస్ట్ స్టేట్ ప్రతి ఒక్కరూ అంతరంలో నిర్మించుకోగలుగుతాం కూడా. ఆ స్థితిలో ఉండడమే మనం చేయవలసింది. మన సాధనలన్నీ అటువైపుగా వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకో ఫోటో చూద్దామండి. ప్రహ్లాదుడు, సైనికులు విషసర్పాలు అతనిపైకి పంపించారు. అతని మొహం చూడండి. ఈ పిక్స్ నేను ఇంటర్నెట్ నుండి తీసుకోవటం జరిగింది. ఈ పర్టికులర్ పిక్ వాట్సాప్లో మెటా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అతను చూడండి, అతన్నే మనం ప్రహ్లాదుడు అనుకుందాం ఫర్ టైం బీయింగ్. ఆ మొహంలో ఏ మాత్రము భయం లేదు. అరే విషసర్పాలు ఉన్నాయే, ఆ సైనికుల్ని ప్రాధేయపడట్లేదు, ఆ సైనికుల పట్ల కోపంగా లేడు, బెదిరిపోవటం లేదు, ఆందోళన అసలు లేదు. అగైన్ తన అంతరంలో తండ్రి పట్ల తన అంకిత భావం తనకు తెలుసు. భక్తి, నమ్మకం, వన్నెస్, అన్నిట్లో దైవాన్ని దర్శించాడు. ఆ విష సర్పాల్లోనూ, ఆ సైనికుల్లోనూ, తనలోనూ, బాహ్యంలోనూ. అగైన్ ఆ విష సర్పాల ప్లేస్లో మీకు ఇబ్బంది అనిపిస్తున్నటువంటి బాహ్యంలోని పరిస్థితులను, వ్యక్తులను దర్శించండి. అవేవి ఏమీ చేయలేవు మిమ్మల్ని. ఎప్పుడు మీరు మీతో కనెక్ట్ అయినప్పుడు, మీరు ఆ తండ్రి పట్ల అంకిత భావంతో, ఒక ఎటర్నల్ ఫెయిత్ అండి, చెక్కు చెదరని విశ్వాసం మీ ఆత్మ పట్ల, మీ పట్ల కలిగి ఉండాలి. నెక్స్ట్ పిక్ చూద్దాం. సార్ అందరినీ ఒకసారి మ్యూట్ చేసుకోమంటారా సార్? మ్యూట్ అవ్వండి వెంకటరమణ గారు. ఓకే, థ్యాంక్ యూ. అగైన్ ఈ పిక్ చూడండి. సైనికులు ప్రహ్లాదుని ఒక కొండ చివరికి తీసుకెళ్లారు, అక్కడి నుంచి కిందికి పడవేశారు. ఎప్పుడైనా సహజంగా పొరపాటున మనం మెట్లు దిగుతూ ఒక అడుగు తడబడితేనే కంగారు పడతామండి. దీని అర్థం మళ్ళీ మళ్ళీ రేపెళ్ళి కొండ చివర నిలబడి కిందికి దూకమని కాదు. మానసిక స్థితి ఇంపార్టెంట్, దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలగాలి. అగైన్ ఆ పిక్చర్లో అతన్ని ప్రహ్లాదుడు అనుకోండి. మేము కిందికి తోసేశామని అమాయకంగా సైనికులు అనుకుంటున్నారు తప్పితే, ప్రహ్లాదుడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అగైన్ చావు అంటే తనకు తెలియదు, భయం అంటే తనకు తెలియదు. తన మానసిక స్థితిలో, తన అంతరంలో సరికాని ఎమోషన్స్కి స్పేస్ లేదండి. ఆవు గింజంతైనా, రవ్వంతైనా సరికాని థాట్ని తాను అంతరంలో స్థాపించలేదు, ప్రతిష్ఠించలేదు. దేన్ని బలంగా పట్టుకున్నాడు? తండ్రి, శ్రీమన్నారాయణుడు, మహావిష్ణువు. అరే నేను కొండపైకి వచ్చాను, సైనికులు నన్ను కిందికేస్తూ ఉన్నారు, కింద పడిపోతాను, దెబ్బలు తగులుతాయి, చాలా లోతుగా ఉంది లోయ. తన ఆలోచన విధానమంతా శ్రీమన్నారాయణుడిపైనే పెట్టాడు. ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ థాట్, సింగిల్ పాయింట్ ఫోకస్, సింగిల్ థాట్, నో డీవియేషన్స్, నో ఎనర్జీ లీకేజెస్. ప్రతిదానికి బేస్ ఆలోచన అని అనేక సందర్భాల్లో మనం తెలుసుకున్నాం వైట్ బుక్ స్టడీలో భాగంగా.
ఇప్పుడు ఇంకో ఫోటో చూద్దాం. కొన్ని పరిస్థితులు ఉంటాయండి. అది మనం క్రియేట్ చేసుకున్నవి కావచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ కొన్ని కావచ్చు. సైనికులు ఇక్కడ ప్రహ్లాదుని ఆ అగ్ని జ్వాలల్లో వేస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడు ఏమాత్రం భయపడట్లేదు. సమాధానాలు ఇంతకుముందు మన మాస్టర్సే చెప్పారు. వన్నెస్, నేను వేరు అగ్ని వేరు అనే స్థితిలో తాను లేడు. అంతా దైవమే, అంతా విష్ణు స్వరూపమే అన్న స్థితిలో తానున్నాడు. నా శరీరం కాలిపోతుంది, నన్ను వేయకండి అని భటులను ప్రాధాయపడట్లేదు. వన్నెస్, వన్ థాట్, ఒకటే ఆలోచన, తండ్రి తండ్రి తండ్రి. దాన్ని కరప్ట్ చేయట్లేదు అతను, కలుషితం చేయట్లేదు తన ఆలోచనని, తన చైతన్యాన్ని. భయాన్ని తీసుకొచ్చో, అనుమానాన్ని తీసుకొచ్చో, కోపాన్ని తీసుకొచ్చో, ఉద్రేకాలను తీసుకొచ్చో, అసలు అవి తెలియవు. మోర్ ఆర్ లెస్ మనందరం కూడా మొదట్లో ఆ విధంగానే చాలా ఇన్నోసెంట్గా ఉన్నాం, చాలా సెన్సిటివ్గా ఉన్నాం, చాలా మృదువైన స్వభావంతో ఉన్నాం. పెరిగే కొద్దీ రకరకాల వ్యక్తిత్వాలకు మనం ఎక్స్పోజ్ అవుతూ రావటం జరిగింది, పరిస్థితులకు ఎక్స్పోజ్ అవుతూ రావటం జరిగింది. మన సొంత అభిప్రాయాలను పక్కన పెట్టి సాంఘికంగా సమూహంగా ఉన్నటువంటి అభిప్రాయాలను ఫ్రేమ్ చేసుకోవటం జరగటం మనం గమనించి ఉంటాం ఒకప్పుడు ఇదంతా. అగైన్ ఇప్పుడు ఇదంతా రిఫార్మ్ చేస్తూ ఉన్నాం థాట్ ప్రాసెస్ని. నేను వ్యక్తిగతంగా నాతో నేను ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా నా ఆలోచనల ముందు స్థిరమవ్వటం ఇంపార్టెంట్. నాతో నేను ఆనందంగా ఉండాలి, నా ఆలోచనలు స్థిరంగా ఉండాలి, నా ఆలోచనలు శాంతిగా ఉండాలి. దాని తర్వాత ఏదైనా చేయవచ్చు. ఇవన్నీ తెలుసుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో. హోప్ ఇప్పటికీ ఈ 4 పిక్చర్స్ చూసిన తర్వాత కొంచెం స్పష్టత వచ్చింది అనుకుంటున్నాను. భక్త ప్రహ్లాదుడు తన అంతరంలో తండ్రి పట్ల ఎటువంటి ఆలోచనలతో ఉన్నాడో, తన చైతన్యాన్నంతా తండ్రిపైనే కేంద్రీకరణ చేశాడు, తన శక్తినంతా తండ్రిపైనే కేంద్రీకరణ చేశాడు. ఓకే, ఫాలో అవుతున్నారు కదా మాస్టర్స్? యా సార్. గ్రేట్. సి, ఒక్కటే ఆలోచన అండి. మీరు మీ సంకల్పం, మీరు మీ కోరిక. మీరు ఫోకస్లో కూర్చున్నప్పుడైనా, వేరే వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడైనా, మీతో మీరు అంతర్ముఖమైనప్పుడైనా, అగైన్ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మీ కోరిక నెరవేరటానికి అవసరమైనటువంటి యాక్షన్స్ చేస్తూ ఉన్నప్పుడైనా సరే, మనం తెలుసుకున్నాం ఒక ఆలోచన పదార్థ రూపంగా రావటానికి 3 దశలు ఉంటాయి అనేసి. ఆలోచనలు, మాటలు, చేతలు. ఈ మూడిటి మధ్య అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అగైన్ ప్రహ్లాదుని తీసుకుందాం. తన అంతరంలో, తన ఆలోచనల్లో తన చైతన్యము మరియు శక్తి కంప్లీట్ తండ్రిపైనే కేంద్రీకరణ చేశాడండి. రవ్వంతైనా, ఆవు గింజంతైనా భయం అన్న దానికి స్పేస్ ఇవ్వలేదు, కోపం అన్న దానికి స్పేస్ ఇవ్వలేదు. మళ్ళీ ఏమనుకుంటున్నాం? ఆ ప్రహ్లాదుడిలాగే మనమంతా కూడా కాలక్రమేణా కొన్ని సిచ్యువేషన్స్కి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసుకుంటూ అసలైన మనల్ని ట్రాక్ తప్పించుకోవటం జరిగింది. ఇది కూడా గ్రహించుకొని మళ్ళీ ట్రాక్లోకి వస్తూ ఉన్నాము మనమంతా. విజ్డమ్ ఈజ్ వెరీ సింపుల్. మీరున్న చోట అన్నీ మీరు చేసుకోగలుగుతారు. మీరు మీ కోరిక, మీరు మీ సంకల్పం, మీతో మీరు ఆనందంగా ఉండటం చాలా ఇంపార్టెంట్. మీతో మీరు ఆరోగ్యంగా ఉండటం ఇంపార్టెంట్. అష్టైశ్వర్యాలతో ఉండటం ఇంపార్టెంట్. ఆత్మీయమైన అనుబంధాలు ఉండటం ఇంపార్టెంట్. మిమ్మల్ని త్యాగం చేసి
సమాజ సేవ అనుకోవటం కానీ, విశ్వ కళ్యాణం అనుకోవటం కానీ, నో అండి. మీరు నిలబడినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్‌గా అవుతాయి మళ్ళీ. థాట్‌ని నిలపాలి అంతే. సో, కొంచెం ముందుకెళ్దాం. అగైన్ ఒక ఎగ్జాంపుల్‌తో మనం అండర్‌స్టాండ్ చేసుకుందాం. ఏం కనపడుతున్నాయండి ఇవి? స్టార్స్. స్టార్స్. ఓకే. ఇతను మనలాగే సాధన చేస్తూ ఉంటాడండి. మనమే అనుకుందాం. ఎవరికి వారం మనమే సాధన చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? స్లైడ్స్ కనపడుతూ ఉన్నాయా? డౌట్ సార్. ఓకే. ఇప్పుడు? వాయిడ్, మహాశూన్యం. ఓకే. నెక్స్ట్. హెల్త్. సరే అండి. సో, ఇక్కడ మనమే కూర్చున్నామండి. కూర్చొని ఏం చేస్తున్నామంటే ఫోకస్ చేస్తూ ఉన్నాం. నుదుటి మీద ధ్యాస చేస్తూ మన కోరిక ఏంటి? మన సంకల్పం ఏంటి? హెల్త్ అని పెట్టుకున్నాం. ఆరోగ్యం అని పెట్టుకున్నాం. చేస్తూ ఉన్నాం. మొదటి 30 సెకండ్లు, 1 మినిట్, 2 మినిట్ హెల్త్ అన్నది బానే ఫోకస్ చేశాం. కొద్దిసేపటికి ఒక డౌట్ వస్తది. లేదా ఒక డీవియేషన్ వస్తది. లేదా ఒక వాయిస్ వస్తది. లేదా బాహ్యంలో ఒక డిస్టర్బెన్స్ వస్తది. అప్పుడు ఫోకస్ అంతా ఎటు పోతుంది మళ్ళీ? డీవియేషన్ వైపు. ఎక్స్‌టర్నల్‌లో డిస్టర్బెన్స్ వస్తే అటువైపు. అంతరంలో ఏదో సరికాని ఆలోచన వస్తే అటువైపు. జస్ట్ గమనించుకోండి. వీటన్నింటిని కలిపి మనం డౌట్ అన్న దాని కింద పెట్టేద్దాం. మీకు ఫోకస్ కుదరట్లేదు. వేరే ఆలోచన వచ్చింది. డిస్టర్బెన్స్ ఎక్కువ అనిపించింది. ఎక్స్‌టర్నల్ డిస్టర్బెన్స్ వచ్చింది. ఫోకస్ కుదరట్లేదు. ఏదో వాయిస్ వినపడుతుంది. ఏదో వేరే ఆలోచన వచ్చింది. డీవియేషన్ అయ్యింది. వీటన్నింటిని కలిపి డౌట్ అన్న దాని కింద పెడతాం. సో, ఇప్పుడు హెల్త్ నుండి సాధకుడు డౌట్ వైపు మళ్ళీ తన ఫోకస్ షిఫ్ట్ అయ్యింది. తన ఎనర్జీ అంతా డౌట్ వైపు తీసుకెళ్తున్నాడు. ఇది గ్రహించుకొని సాధకుడు మొదట్లో ఏంటి? దాని వెనకాలే ఎళ్ళేవాడు. ఈ భూతలం ఫ్రీక్వెన్సీ అట్లుంది. సరికాని ఎమోషన్స్‌కి పర్సనాలిటీ అట్రాక్ట్ అయితది. ఈ ఫిజికల్ బాడీ తన థాట్స్‌ని గతంలో ఎవరో నాకిది చేశారు. గత జన్మ కర్మ నన్నిప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంది. నా పరిస్థితి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఇదంతా అర్థమవుతుంది కానీ నాకు ప్రూఫ్, ఎవిడెన్స్ ఉంటేనే నేను నమ్ముతాను. ఇట్లా రకరకాలుగా ఆ సాధకుడు ఆలోచనలు కూర్చున్నప్పుడు తన మదిలో మెదులుతూ ఉన్నాయి. ఒకప్పుడు ఆ దశను దాటి సాధకుడు ముందుకు రాలేకపోయేవాడేమో. విజ్డమ్ విన్నాడు. ఇప్పుడు మళ్ళీ తన ఫోకస్ ఏం చేస్తూ ఉన్నాడు? ఆ డౌట్ అన్న దాని చుట్టూ ఒకప్పుడు తాను హాయిగా దాని చుట్టే న్యూరో నెట్‌ని బిల్డ్ చేసుకొని, ఆ సీరియల్స్‌లో ఉండే కష్టాలన్నింటినీ నాకే కష్టాలుగా అనుకోని, ఆ సాధకుడు దాని చుట్టే ఉండిపోయేవాడు. ఇప్పుడు తన ఫోకస్సు ఎటువైపుగా తన ఆలోచనలు కేంద్రీకరిస్తే అదే తన రియాలిటీకొస్తాది అని తెలుసుకొని, ఆ డౌట్ నుంచి మళ్ళీ హెల్త్ వైపుకు ఫోకస్సు కూర్చొని, తన మానసిక శక్తిని అంతటిని నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అన్న వైపు అతను కేంద్రీకరణ చేయటం మొదలుపెట్టాడు. ఈ గ్యాప్‌లో శూన్యంలోకెళ్ళటం. ఆ శూన్యం చాలా రకాలుగా ఉంటుంది. బ్లాంక్‌నెస్ అనుకోండి, ఎంప్టీనెస్ అనుకోండి, నిద్రలోకి పోయాడనుకోండి, ఏం చేస్తున్నాడో తెలియని స్థితి అనుకోండి. అన్‌కాన్షియస్‌నెస్. 3 దశలనుకుందామండి. మీరనుకున్నటువంటి మీ సంకల్పం చుట్టూ మీ ఆలోచనలు కేంద్రీకరణ చేయటం ఒక దశ. ఇలా సాధకుడు ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు సరికాని ఆలోచనలు, ఎక్స్‌టర్నల్ డిస్టర్బెన్సెసు, డీవియేషన్స్ ఇది ఇంకో దశ. వీటన్నింటిని డౌట్ అన్న దాని చుట్టూ మనం పెట్టుకున్నాం. ఇంకొకటి శూన్యమండి. ఒడిదుడుకులతో ఉన్నటువంటి సాధకుడి మనసు రకరకాల ప్రాక్టీసెస్ ద్వారా శూన్యాన్ని అందుకున్నాడు.
అయితే ఒకప్పుడు ఏంటి సాధకుడు ఇదే స్థితి బాగుంది అని అదే శూన్య స్థితిలో ఉండిపోవటం మనం గమనించి ఉంటాం. మనం అయి ఉండవచ్చు, మన చుట్టూ ఉన్నవారు కూడా అయి ఉండవచ్చు ఆ దశలో. ఏ కోరికలు కోరుకోకూడదంట, ఇలాగే ఉండాలంట. నెక్స్ట్ డే కూడా తన రియాలిటీలో ఏం చేంజెస్ ఉండవు. అలానే అనారోగ్య సమస్యలు కూడా ఏమి ఉండవు. ఇంప్రూవ్మెంట్ కూడా ఏముండదు. తనేం కొత్తది నాటట్లేదు. ఊరికే పాత్ర శుభ్రం చేసి పెట్టుకున్నాడు అంతే. ఆ పాత్రలో వంట ప్రిపేర్ చేసుకోవటానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏం వేయట్లేదు. బట్ ఇవన్నీ ఒకప్పుడు. సో బాగా గమనించుకోండి. 1 మీకు ఫోకస్ కుదురుతూ ఉంది. 2 డీవియేషన్స్ అవుతూ ఉన్నాయి. 3 నేను శూన్యంలో ఉన్నాను లేదా బ్లాంక్‌నెస్, ఎంప్టీనెస్ లేదా నిద్రలోకెళ్ళాడా, అన్‌కాన్షియస్ అయిపోయాడా ఎవడికి తెలీదది. సాధకుడు తన శక్తిని వీటి 3 చుట్టే కేంద్రీకరిస్తాడు. డౌట్ చుట్టూ అయినా, శూన్యం చుట్టూ అయినా, హెల్త్ చుట్టూ అయినా. తన చైతన్యాన్ని, తన శక్తిని. జస్ట్ రఫ్ అండర్‌స్టాండింగ్ చూద్దాం. తన శక్తి ఎక్కడైతే మీరు వింటూ ఉన్నారో దాని వెనకాలే చైతన్యం కూడా ఉంటుంది. ఎలాగైతే చూపును, కంటిని వేరు చేయలేమో, చైతన్యాన్ని, శక్తిని వేరు చేయలేము. ఎక్కువ లోతుల్లోకెళ్ళకండి. డెఫినేషన్స్ కన్‌ఫ్యూజింగ్ అయితే ఆ డెఫినేషన్స్ టచ్ చేయటం మానేయండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. శక్తి లేదా చైతన్యం. ఈ 2 కలిసే ఉంటాయి. ఇప్పుడు ఈ సాధకుడికి ఎవరికైనా ఊరికే ఎగ్జాంపుల్ పర్పస్ 100% ఎనర్జీ అండి ఇతనికి. ఇతనేం చేశాడు ఫోకస్‌కి తన కోరికైనటువంటి హెల్త్ పైన 30% ఎనర్జీ, డౌట్స్ వాడి పైన ఒక 30%, డౌట్ పైన ఒక 30%. ఒక రఫ్ అండర్‌స్టాండింగ్ మనకున్నటువంటి శక్తిని మొదట్లో సాధకుడు ఏం చేశాడు? తన కోరిక పైన కేంద్రీకరణ చేశాడు. అయితే మొత్తం చేయలేదు. ఎంత చేశాడు? 30% చేశాడు. ఆ కోరిక నుంచి మళ్ళీ డీవియేట్ అయ్యి శూన్యంలోకెళ్ళిపోయాడు, నిద్రలోకెళ్ళిపోయాడు, బ్లాంక్‌నెస్‌లోకెళ్ళిపోయాడు, అన్‌కాన్షియస్ దశ ఏదైనా సరే ఖాళీగున్నాడు. ఆ ఖాళీగా ఉండటానికి కూడా శక్తి ఖర్చయింది సాధకుడికి. అదొక 30% శక్తి అక్కడ వాడేశాడు. మళ్ళీ డౌట్. ఇదవుతుందా? అవ్వదా? ఇదేందో నుదిటి మీద ధ్యాస అంట. ఏందో ఈ జ్ఞానమేందో, ఈ గోలేందో, గత జన్మ కర్మ అంట. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్ ఉంటాదంట. చూడండి సాధకుడు ఈ ప్రక్రియ పనవుతుంది, విధానంలో పట్టు సంపాదించుకోండి అన్న దానిపైన సాధకుడు కేంద్రీకరణ చేయకుండా, తన శక్తిని అనవసరంగా 30% డౌట్ అనే దాని చుట్టూ పెట్టాడు. భయం అన్న దాని చుట్టూ పెట్టాడు. సాధన చేయట్లేదు. శక్తి అంతా డీవియేషన్ జరుగుతూ ఉంది. ఒక మొక్కకు అవసరమైనటువంటి నీటిని అందించటం లేదు. కేవలం 30% మాత్రమే ఆ మొక్కకు నీరు అందుతూ ఉంది. సో, ఇలా తన శక్తిని, తన చైతన్యాన్ని స్ప్లిట్ చేస్తూ ఉన్నాడు. విభజన చేసుకున్నాడు తనకు తెలియకుండానే. ఆలోచన శక్తి అనుకోండి. ఈ శక్తి మళ్ళీ చాలా రకాలుగా ఉంటుంది. కన్‌ఫ్యూజన్స్ అవ్వకండి. ఆలోచన శక్తి, సంకల్ప శక్తి, కుండలిని శక్తి, శరీరం వాడి ఉపయోగించేది భౌతిక శక్తి, ఆత్మశక్తి, వాక్ శక్తి, శక్తి ఏదైనా సరే అండి. దీని ఎనకాల మళ్ళీ ఒక చైతన్యం అన్నది ఉంటది. సో, ఇలా తన శక్తిని వాస్తవంగా ఏం చేయాలి? హెల్త్ అన్న దానిపైనే 100% కేంద్రీకరణ చేయాలి. డీవియేషన్ అవుతూ ఉంది. శక్తి శాతం తన కోరిక పైన తగ్గించుకుంటూ శూన్యానికి కొంత ఇచ్చాడు. డౌట్స్‌కి కొంత ఇవ్వటం జరిగింది. ఇప్పుడు చూడండి. నువ్వు ఏం ఆలోచన చేసినా సరే అది వాస్తవమై తీరుతుందండి. ఇది ఒక బేసిక్ లా, ఫండమెంటల్ లా. ఇది తెలిసి సాధకుడు తన ఆలోచన సంస్కరణ చేసుకోవాలి. ఇది అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం.
ఇప్పుడు వాస్తవంగా ఇది 30% ఏదైతే ఆరోగ్యానికి తన శక్తిని జోడించాడో, భౌతిక పదార్థ రూపేణ ఆ 30% మాత్రమే తన కంటి ముందు కనపడుతుంది. తాను ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఆహారం కంటి ముందుంటుంది. కానీ తాను తినే ఇంట్రెస్ట్ చూపడు. తాను ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ప్రాణాయామాలు, యోగాసనాలు, జ్ఞానము, ట్రీట్మెంటు, మెడిసిన్, సమాచారం అంతా ఆకర్షిస్తాడు. అనుకున్నంత అక్కడ కూడా తీసుకోలేడు. దానికి కారణం తన శక్తి డీవియేషన్ అయ్యిందక్కడ. ఏం చేయలేదు సాధకుడు. మీరు బాగా గమనించుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. సంవత్సరాలు మేము సాధన చేస్తూ ఉన్నాం. వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి కనపడట్లేదు. ఎందుకు? కళ్ళు మూసుకుంటారు. సాధన చేస్తున్నామని వారు అపోహలో ఉంటారు, భ్రమలో ఉంటారు. వాస్తవానికి ఏం జరుగుతుంది? కళ్ళు మూసుకున్నారు, కూర్చున్నారు. కూర్చున్నారు అంతే. ఏం చేయలేదు. ఇంటర్నల్ ప్రాసెస్ ఏం జరగట్లేదు అక్కడ. సో, ఆ సాధకుడు ఏం చేయట్లేదు. నెక్స్ట్ డే ఏం చేయట్లేదు. రోజువారీ కార్యక్రమాల్లో 30% సమయం ఏం చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? ఏం చేయడు. పడుకున్నాడా? కాదు. పని చేస్తున్నాడా? కాదు. టీవీ చూస్తున్నాడా? కాదు. ఏం చేస్తున్నాడు? ఏమీ చేయలేదు. శక్తి ఏమీ చేయకుండా ఉండటానికి కూడా ఖర్చు పెడుతున్నాడు. మిగిలిన 30% డౌట్స్, అనుమానాలు, భయాలు వాటినే ఆకర్షిస్తాడు భౌతికంగా. అయితే ఎంతుంటాయి? 30% మాత్రమే. ఒకప్పుడు కంప్లీట్‌గా భయంతో ఉన్నటువంటి సాధకుడు సాధనలో పట్టు సంపాదించుకుంటూ ఆ భయాన్ని 30%కి తగ్గించుకున్నాడు. భౌతికంగా తాను భయపడే సంఘటనలు, వ్యక్తులు, సమాచారము తగ్గిపోయింది. ఇప్పుడు సాధనలో సాధకుడు పట్టు సంపాదించుకుంటూ చేయవలసింది ఆ డౌట్ మీద ఉన్న దానిని తీసుకెళ్ళి పైన హెల్త్‌కి యాడ్ చేసుకోవాలి. వాయిడ్‌ని అందుకోగానే, శూన్యాన్ని మీరు అందుకోగానే వెంటనే ఆ శూన్య స్థితిలో మీకేం కావాలి? మీ సంకల్పం ఏంటి? మీ కోరికేంటి? దాని చుట్టూ మీ ఆలోచనలు కేంద్రీకరణ చేయాలి. ఆటోమేటిక్‌గా ఫిజికల్ రియాలిటీ మీరేదైతే అనుకున్నారో ఫోకస్‌లో భౌతికంగా అదే మీ దగ్గరికొచ్చేస్తుంది. శ్రేష్టంగా వస్తుంది. ఉన్నతంగా వస్తుంది. సంతృప్తికరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు తన అంతరంలో ఈ డౌట్ పెట్టుకోవట్లేదు. ఆ 30% తీసుకెళ్ళి హెల్త్ అన్న చోట మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు అన్న దానికి పెట్టాడు. 30+30 60 అయింది. ఎప్పుడు నిరంతరం ఆ వాయిడ్‌కి టచ్‌లో ఉన్నాడు. ఆ వాయిడ్‌లో అతను ఉండిపోకుండా వైరాగ్య స్థితిలోకెళ్ళిపోలేదు. ఆ తండ్రే చూసుకుంటాడంతా. ఏమంటున్నాడు? అంతా విష్ణుమయమే ఇది. స్మరిస్తూ ఉన్నాడు, పొగుడుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ఖాళీగా లేడతను. ఈ 30% గూడా వెళ్లి పైన తగిలింది. 100%. ఇక్కడ రిప్రజెంటేషన్‌లో ఒక 10% విల్లింగ్‌గా నేను స్కిప్ చేయడం జరిగింది. అది ఎనర్జీ వేస్టేజ్ అనుకోండి. ఆ హెల్త్ నుంచి వాయిడ్‌కొచ్చేటప్పుడు కొంత వేస్ట్ అవుతుంది. వాయిడ్ నుంచి డౌట్‌కొచ్చేటప్పుడు కొంత వేస్ట్ అవుతుంది. డౌట్ నుంచి మళ్ళీ హెల్త్‌కెళ్ళేటప్పుడు మళ్ళీ సో, ఇలా రకరకాల తతంగాలు జరిగే టైంలో ఒక 10% వేస్టేజ్. ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలీదు. కాకెత్తుకుపోయిందనుకుందాం. సీ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీ చైతన్యము, మీ శక్తి చాలా ప్యూరెస్ట్‌గా పరిశుద్ధ చైతన్యం అంటాం చూడండి. చాలా పరిశుద్ధంగా ఆలోచనలని ఉంచుకోవాలి. కొత్త పాయింట్ కావా అగైన్? ఆలోచనలే దైవమని మనం తెలుసుకున్నాం. మరి గుడిలో ఉన్న దైవం పట్లే పవిత్ర భావన కాదు. నా ఆలోచనలో అంతరంలో వస్తున్న ఆలోచనలు కూడా పవిత్రంగా నేను ఉంచుకుంటాను. నా ఆలోచనలే దైవం. నా ఆలోచనలే నాకు ఆధారం. నా ఆలోచనలే నాకు విశ్వాసాన్ని అందిస్తాయి. నా ఆలోచనలే నాకు అన్నీ సమకూరుస్తాయి. ఈ రకమైన ఆలోచన విధానం సాధకుడు ఖచ్చితంగా
అలవర్చుకోగలగాలి. హోప్ ఫాలో అవుతున్నారా మాస్టర్స్? ఎస్ సార్. మీరు చెక్ చేసుకోండి. మీరు ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు, రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు, మీ శక్తిని ఎటువైపుగా కేంద్రీకరణ చేస్తూ ఉన్నారు? మీ పైన పెట్టుకుంటూ ఉన్నారా? మీకు ఎవరో ఏదో చేశారు అన్న దానిపైన అటువైపుగా మీరు శక్తిని తీసుకుపోయి పెడుతూ ఉన్నారా? సెల్ఫ్ కరెక్షన్ చేసుకొని మళ్ళీ వెంటనే ఆ శక్తి లీకేజ్ అవ్వకుండా మీ పైనే, మీ కోరిక పైనే కేంద్రీకరణ చేస్తూ ఉన్నారా? దాన్ని చెక్ చేసుకోవాలి. ఇది ఒకసారి చదవండి మాస్టర్స్ ఒకరు. వాయిస్ ఓకేనా use నాది? your energy not use ఎస్. your energy not in fighting the old but in your building the new. థ్యాంక్ యూ. ఇది వరకే లైన్ మీరు చూసి ఉండవచ్చు అక్కడక్కడ. మీరున్నారు, ఒకటే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే మీ ఆలోచనని మీపైనే మీరు కేంద్రీకరణ చేసుకుంటారా? తీసుకెళ్ళి గతంలో ఏదో జరిగిందన్న దానికి యాడ్ చేస్తారా? తీసుకెళ్ళి ఆ వ్యక్తి వల్ల ఇదంతా జరుగుతుంది అని ఆ వ్యక్తికి యాడ్ చేస్తారా? సంఘటనకు యాడ్ చేస్తారా? వస్తువుకు యాడ్ చేస్తారా? చెప్పండి మాస్టర్స్. మీకు ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు మీ కోరిక మధ్యలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనని కేవలం కోరికపైనే కేంద్రీకరణ చేస్తారా? మీ శక్తిని స్ప్లిట్ చేసుకుంటారా? లీకేజ్ చేసుకుంటారా? డీవియేట్ చేస్తారా? ఏమంటారు? కోరికపై కేంద్రీకరణ. ఏమంటారు? కోరికపైనే కేంద్రీకరం చేసుకుంటాం. నైస్, నైస్. సో చాలా మంది సాధకులు ఏదో మేము సాధన చేస్తూ ఉన్నాం, సెషన్స్ వింటూ ఉన్నాం అనే దాంట్లో ఉంటారు తప్పితే వాళ్ళ న్యూరోనెట్ చేంజ్ చేయటానికి అతి కొద్ది మంది మాత్రమే రెడీగా ఉంటారండి. చూడటానికి ఈ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ మీరు చెక్ చేసుకోండి. ఫోకస్లో కూర్చున్నప్పుడు, రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు మీ కోరికకు సంబంధించినటువంటి ఆలోచన శక్తి, మానసిక స్థితిని మీరు మేనేజ్ చేయగలుగుతూ ఉన్నారా లేదా? మెయింటైన్ చేయగలుగుతూ ఉన్నారా లేదా? ఖాళీగా వదిలిపెడుతూ ఉన్నారా? ఫోకస్ నిలుపుతూ ఉన్నారా? సరికాని ఆలోచనలతో ఉన్నారా? చెక్ చేసుకోండి మీకు మీరుగా. అగైన్ కమింగ్ బ్యాక్ టు ప్రహ్లాద. ఒక్క ఆలోచన స్థితి, ఒక్క క్షణ స్థితి, స్పాట్ మేనిఫెస్టేషన్ స్థితి, రెడీమేడ్గా హీ మేడ్ కాంటాక్ట్ విత్ ద ఎంటిటీ బిహైండ్ ద డోర్. లిస్ట్ వింటున్నవారు ఈ లైన్ విన్నారో లేదో మీరు గుర్తు చేసుకోండి. ఐ మేడ్ కాంటాక్ట్ విత్ ద ఎంటిటీ బిహైండ్ ద డోర్ అని ఒక లైన్ ఉంటుందండి. ఆ తండ్రితో నేను కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. ఒకప్పుడు ఏమనుకున్నాం? నువ్వు అంటే శరీరం అని, నువ్వు అంటే ఆత్మ అని, నువ్వు అంటే స్పిరిట్ అని, నువ్వు అంటే ఆ తండ్రి అని అనుకున్నాం. శరీరంతో మాట్లాడండి, శరీరాన్ని అలంకరించుకోండి, శరీరాన్ని అభిషేకించుకోండి అని తెలుసుకున్నాం. ఆత్మతో బంధాన్ని బలపరుచుకోండి అని తెలుసుకున్నాం. మీ కోరిక ఎటువంటిదైనా సరే స్పిరిట్కి చెప్పుకోండి, ఆర్డర్ చేయండి, దాంతో ఫ్రెండ్షిప్ చేయండి, దానిపైన అలగండి. మీ సమస్త కోరికలను స్పిరిటే నెరవేరుస్తుంది. స్పిరిట్తో బంధం కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. అగైన్ తండ్రి. మీరు ఏం అడిగినా సరే ఆ తండ్రి ఇచ్చేస్తాడు. అడిగేది ఎలా, ఏం చేయాలి అనేది నుదుటి మీద ధ్యాస అన్న దాంట్లో తెలుసుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఆచరిస్తున్న పద్ధతి ఏదైనా సరే ఫోకస్లో మీ ఆలోచనలు మీ కోరిక పైన నిలుపుతున్నారా లేదా అది చెక్ చేసుకోండి. అండ్ మిగిలిన 23 గంటలు మీ మానసిక స్థితి మీ కోరికకు ట్యూన్ అయ్యిందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవ్వకపోతే ఏం అడ్డుగా ఉన్నాయి, సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ప్యూరెస్ట్ థాట్,
ప్యూరెస్ట్ కాన్షియస్నెస్ని మెయింటైన్ చేయగలగాలి. సి ఇంత అద్భుతమైన శరీరానికి ఫ్రీ విల్ ఉందండి. ఒక రామ్త విజ్డమ్లోనే మనం చాలా లోతుల్లోకి వెళ్తాం. నువ్వు అంటే శరీరము, ఆత్మ, స్పిరిట్ అండ్ ఫాదర్. కేవలం నీ శరీరానికే ఫ్రీ విల్ కాదండి. ఆ ఫ్రీ విల్ ఆత్మకు ఉంది, స్పిరిట్కు ఉంది. అయితే స్పిరిట్, సౌలు అండ్ మోర్ ఆర్ లెస్ తండ్రి ఒక జట్టు అండి. వాళ్ళు ఎప్పుడు ఒక వైపు ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు ఈ శరీరం అటువైపుకు తీసుకురావటానికి. ఈ తతంగాలు, ఈ జ్ఞానాలు, ఈ హడావుడి అంతా ఈ శరీరాన్ని ఆత్మ వైపుకు తీసుకెళ్ళటం, ఈ శరీరాన్ని స్పిరిట్తో మమేకం చేయటం, ఈ శరీరాన్ని ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ అన్న స్థితికి తీసుకెళ్ళటం. ఫ్రీ విల్ ఉంది ఈ శరీరానికి. నీకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. కూరగాయల దుకాణానికి వెళ్ళావు, కుళ్ళిన కూరగాయలు ఉన్నాయి, ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి. ఫ్రీ విల్. ఎవరైనా మంచి కూరగాయల వైపే ఉంటారు. నీ వ్యక్తిగత ఆనందం నీకు ఇంపార్టెంట్. నువ్వు సంపదలతో ఉండటం నీకు ఇంపార్టెంట్. నువ్వు ఆరోగ్యంగా ఉండటం నీకు ఇంపార్టెంట్. మంచి అనుబంధాలు కలిగి ఉండటం నీకు ఇంపార్టెంట్. అమరత్వాన్ని సిద్ధించుకోవటం నీకు ఇంపార్టెంట్. సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్. సో ఆ ఫ్రీ విల్ని సాధకుడు ఇప్పుడు తనపైనే కేంద్రీకరణ చేస్తూ ఉన్నాడు. అయిపోయింది. సౌల్ ఎలాగో రెడీగా ఉంది. సౌల్కు కావాల్సింది కూడా శరీరానికి ఇచ్చినటువంటి ఆ ఫ్రీ విల్ని ఆత్మను అండర్స్టాండ్ చేసుకొని శరీరం ఆత్మ వైపు రావటమే. అది చేయగలవు ఆ నమ్మకం ఆత్మకుంది కనుకే నా శరీరాలను నా ఆత్మలను ఎంచుకోవటం జరిగింది. ఆత్మలు పిచ్చివై తిక్కబట్టి నీ శరీరాన్ని నా శరీరాన్ని ఎంచుకోలేదు. ఆత్మ సర్వోన్నతమైనది, సమర్థమైనది, సర్వవ్యాపకము. చాలా సెషన్స్లో ఆత్మ గురించి విని ఉన్నాం. మరి అటువంటి ఆత్మ ఎంతో సమర్థవంతమైనటువంటి శరీరాన్ని ఎంచుకుంటుంది. నువ్వు ఒక కారు కొనుక్కోవాలనుకున్నావు, షెడ్డులో పాత మెకానిక్ రిపేర్స్తో ఉన్నటువంటి కారు కొంటావా, షోరూమ్కి వెళ్ళి మంచి కారు కొంటావా? యూ హ్యావ్ దట్ ఫ్రీ విల్. ఆబ్వియస్గా ఎవరైనా కొత్త కారు కొనాలని అనుకుంటారు. సో అలా తన కోరికలు, తన అనుభవాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకుంటాయి. సో ఈ ఆలోచనని చాలా లోతుల్లోకి తీసుకోగలగాలి. చాలా ఉన్నతంగా దీన్ని నిలపగలగాలి. నేను ఒంటరివాణ్ణి, నాకేం తెలీదు, నా వయసు అయిపోయింది, నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, నాకు అంత సమర్థత లేదు అన్న థాట్స్ అసలు ఇవ్వకండి. మీరు మీ కోరిక అంతే మాస్టర్స్. శక్తి ఎలా ఎలా డీవియేట్ అవుతుంది, లీక్ అవుతుందో ఇంతకుముందు స్లైడ్లో చూసాం. దాన్ని ఇప్పుడు సాధకుడు సెల్ఫ్ కరెక్షన్ చేసుకున్నాడు. ఫోకస్లో ఆలోచన నిలపగలిగాడు. రోజువారీ కార్యక్రమంలో కూడా ఆలోచనలు తన కోరికపైనే సాధకుడు నిలపగలిగాడు. అనంత కరుణామయుడైనటువంటి ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆ ఫ్రీ విల్ని సాధకుడు చాలా పవిత్రంగా, బాధ్యతగా వినియోగించుకోవటం మొదలుపెట్టాడు. You have free will for your physical body and you are using it in a respectable and a responsible way. సౌల్ క్లబ్ అయ్యింది, స్పిరిట్ రెడీగా ఉంది, తండ్రి తదాస్తు అనేసాడు. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. చేయవలసిందంతా నువ్వు నిలపటమే. ఇవన్నీ నీకు తెలుసు, కొత్త అంశాలు కాదు. ఇది కూడా తెలుసుకున్నాం. ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ చాలా ఫేవరబుల్గా ఉందండి. కమింగ్ డేస్లో ఇంకా అవుతుంది, ఫైన్ ట్యూన్ అవుతూ ఉంది. మీరు చెక్ చేసుకోండి. ఒకప్పుడు ఇంత విజ్డమ్ వినటానికి అక్కడికి పోవాలా, ఇక్కడికి పోవాలా, ఫ్యామిలీకి దూరంగా ఉండాలా. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీ చాలా ట్యూన్ అయ్యింది. నువ్వు ఉన్న చోటే వింటున్నావు. సెల్ అలా పాడేస్తూ ఉన్నావు, బెడ్ పైన పడుకుంటున్నావు, టీవీ మ్యూట్లో పెట్టి న్యూస్ చూస్తూ ఉన్నావు, వంట చేస్తూ ఉన్నావు, తింటూ ఉన్నావు, హౌస్ క్లీన్ చేస్తూ ఉన్నావు. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు.
చాలా ఫైన్ ట్యూన్ అయ్యింది. ఆ సిచ్యువేషన్ని కూడా నువ్వే అట్రాక్ట్ చేసావు. ఇట్ ఈస్ నాట్ గ్రేట్‌నెస్ ఆఫ్ మీ. ఆ విషయానికొస్తే ఎవరైతే జ్ఞానం చెప్తూ ఉన్నారో వారి గొప్పతనం ఏం లేదండి. అంతా మీ గొప్పతనమే. మీరు ఆకర్షించారు కనుకే ఈ సెషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా మిమ్మల్ని మభ్యపెట్టడానికి నేనే మీకు పరిచయం చేశాను అంటే ఒప్పుకోకండి. మీరున్నారు కనుకే చెప్పేవారున్నారండి. ఆ చెప్పేవారు ఇప్పుడున్నారు, 10 సంవత్సరాల కిందట ఉన్నారు, 20 సంవత్సరాల కిందట ఉన్నారు. లేనిదంతా మీరే. మీరున్నారు కనుకే ఇదంతా అవుతూ ఉంది. ఇదంతా మీకోసమే జరుగుతూ ఉంది. మీరే ఇదంతా సృష్టికర్తలు, ఆకర్షిస్తున్నవారు. చెయ్యగలిగే దమ్ము, ధైర్యం, సాహసం మీలోనే ఉంది. ఇంకేం ప్రూఫ్‌లు గావాలి? ఇంకేం ఎవిడెన్స్‌లు కావాలి? ఇంకా ఫైన్ ట్యూన్ అవుతుంది ఎక్స్‌టర్నల్ ఫ్రీక్వెన్సీ. చాలా నిశితంగా పరిశీలించండి. రోజువారీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నమైనప్పుడు, మీరు వింటున్న మాటలు, మీరు చదువుతున్న పదాలు అన్నీ మిమ్మల్ని అభివృద్ధిని వైపు నడపటానికే ఉంటాయి. దాన్ని పట్టుకోవాలి మనం. ప్రోగ్రెస్, ప్రోగ్రెస్, ప్రోగ్రెస్. అండ్ ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీ ఈస్ నథింగ్ బట్ సౌల్. ఆల్వేస్ రెడీ ఫర్ యూ. మీకోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. మీ శరీరం అటువైపుగా తీసుకెళ్ళడానికి. అండ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉద్దేశ్యం చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఉద్దేశం. కోరిక ఒకటి పెట్టుకొని, ఉద్దేశము, అభిప్రాయము, ఆలోచనలు ఇంకో రకంగా తీసుకెళ్తే వర్కౌట్ అవ్వదు. ఏ ఉద్దేశంతో నీ ఇంటర్నల్ ఫ్రీక్వెన్సీ అయినటువంటి నీ ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకుంది, తను పెట్టుకున్న కోరికలు ఈ శరీరం ద్వారానే నేను నెరవేర్చుకుంటాను అన్న నమ్మకంతో సమర్థవంతమైనటువంటి శరీరాన్ని ఆత్మ సమర్థవంతంగా ఎంచుకుంది. బాహ్యంలో అంతా నీకు అనుకూలంగా ఉంది. కొన్ని యుగాలుగా, కొన్ని జన్మలుగా సమాజం కండిషన్ చేసేసింది సరికాని జ్ఞానాన్ని. ఆ ఓల్డ్ న్యూరల్ నెట్‌ని డిజాల్వ్ చేసుకుంటూ, నీ దివ్యత్వాన్ని నువ్వు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయటం అన్నది చాలా ఛాలెంజింగ్ అండి. ఆషామాషి అయితే కాదు. అది మీరు చేయగలుగుతూ ఉన్నారు. హూ నోస్? కొన్ని తరాల దాకా మిమ్మల్ని ఈ సృష్టి గుర్తుపెట్టుకోవచ్చు. బాహ్యంలో ఈరోజు పూజలు అందుకుంటున్నవారు, గుళ్ళో విగ్రహ రూపంలో దైవాలు అని కీర్తింపబడుతున్నవారు చేసింది అదే. ప్రహ్లాదుడు ఎప్పటోడండి? ఈరోజు మాట్లాడుకుంటున్నాం. చెక్ సరౌండింగ్. పూజలు అందుకుంటున్న కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా వాళ్ళు చేసింది వారిలో ఉన్న దైవాన్ని వారు అర్థం చేసుకొని వ్యక్తీకరణ చేశారు. చాలా దశలుంటాయి ఆధ్యాత్మికతలో ప్రోగ్రెస్‌ని చెక్ చేసుకోవాలి అని అనేక సందర్భాల్లో అనుకున్నాం. వ్యక్తీకరణ వెరీ ఇంపార్టెంట్. నాకెందుకులేండి, ఈ సంసారం ఏంది, ఈ ఉద్యోగ బాధ్యతలేంది అస్సలు అనుకోకండి. దూరంగా పోకండి, నిలబడండి. ఏ గ్రేట్ అండ్ ఏ గ్రాండ్ పర్పస్తోనే సౌల్ హ్యాస్ చూజన్ యువర్ ఫిజికల్ బాడీ, యువర్ ప్రొఫెషన్, యువర్ రోల్. మీ బంధాలను, మీ బాధ్యతలను ఆత్మ అద్భుతమైన శరీరం ద్వారా నెరవేర్చుకోవచ్చు తన కోరికలని ఎంచుకుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. మీ కోరిక పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? కోరిక ఏంటి? డబ్బులు కావాలి, సంపదలుండాలి, ఆస్తిపాస్తులుండాలి, స్థిరచరాస్తులుండాలి. కోరిక. ఉద్దేశము లేదా అభిప్రాయము మనకి నుంచి వస్తాయండి. ఈళ్ళేదో పొద్దుపోక చెప్పుకుంటారు. ఈళ్ళేందో రామ్‌తా విజ్డమ్ అంట. యెస్. ఉండి ఉండవచ్చు మొదట్లో. ఇప్పుడు అదే సాధకుడు ఏదో ఇందులో ఉందబ్బా కొంత. అప్లై చేసి చూద్దామని ఫోకస్ మొదలుపెట్టాడు. తన ఇంటెన్షన్, తన సంకల్పాతో ట్యూన్ చేసుకున్నాడు, అలైన్ చేశాడు. తన ఆలోచనలు, తన అభిప్రాయాలు, తన ఉద్దేశము, తన కోరిక ఏదైతే పెట్టుకున్నాడో అబండెన్స్, సంపద, దాని చుట్టే కేంద్రీకరణ చేశాడు. ఒక సామరస్యం ఎస్టాబ్లిష్ అయ్యింది.
పదార్థ రూపంగా సంపదను తాను అనుభవించటం మొదలుపెట్టాడు. వైబ్రేషనల్ మ్యాచ్ ఆఫ్ యువర్ డిజైర్. మీ కోరికకు ఆల్రెడీ అది ఫైన్ ట్యూన్‌గా ఉందండి నేచర్‌లో. ఈ నేచర్‌లో సమస్తం ఉంది. మీరు మీ శక్తిని, చైతన్యాన్ని యాడ్ చేసి దానికొక స్వరూపాన్ని ఇస్తున్నారు అంతే. రీఅరేంజ్ చేస్తూ ఉన్నారు. ఆ రీఅరేంజ్ చేయటానికి ఒక మ్యాచ్ అవసరం. దానికి అవసరమైన శక్తిని మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అంతకుముందు స్లైడ్స్‌లో చూసాం. తన కోరిక అయినటువంటి హెల్త్ పైన సాధకుడు కేవలం మ్యాచ్ 30% పే పే చేయగలిగాడు అటెన్షన్. మిగిలిన 70% ఎక్కడో డీవియేషన్ అయింది. ఆ 30% ఏదైతే ఫోకస్ చేయగలుగుతూ ఉన్నాడో, ఆ 30% మ్యాచ్‌కు సంబంధించే భౌతిక పదార్థంలో తన కోరిక అనుభవంలోకి వస్తూ ఉంది. ఇప్పుడు పెంచాడు. 50 చేశాడు, 70 చేశాడు, 100 చేశాడు. స్పాట్ మేనిఫెస్టేషన్ స్థితికెళ్ళాడు. ఉన్నారా? పడుకున్నారా? అర్థమవుతూ ఉందా? ఫాలో అవుతున్నారా? అర్థం ఏ ఆప్షన్? అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. బ్రహ్మ ఉన్నాం సార్. కొంచెం ఫాలో ఓకే. బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. కోరికేమో సంపద, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పర్సులో క్యాష్ ఉండాలి, ఇంగా కార్లు, ఇంగా నానా వ్యవహారం అంతా ఉంటది గదా! యాత్రలు, ట్రిప్పులు, ఆ, సెలబ్రేషన్స్. సో, అవును సార్. కోరికైతే ఉంది. కానీ, ఆ ఉద్దేశము, ఆ అభిప్రాయము తన పట్ల తానుకెట్లుంది? యాడ్నుంచొస్తాయబ్బా! కోరికలు చాలా ఉంటాయి. అవి నెరవేర్చుకోవాలంటే డబ్బు గావాలి గదా! నా దగ్గర అంత డబ్బు లేదు గదా! మ్యాచ్ అవ్వట్లేదు. రియాలిటీలో ఏమవుతుంది? అదే సిట్యుయేషన్, ఇంప్రూవ్‌మెంట్ ఉండకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోకపోవచ్చు. ఇప్పుడు సాధకుడు ఏం అర్థం చేసుకున్నాడు? తన ఆలోచనలో సవరణలు చేసుకుంటున్నాడు. నా దగ్గర డబ్బు ఉంది. కార్లు కొన్నా. వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాను. పొలాలున్నాయి. కాంప్లెక్స్‌లు కట్టాను. సో, అలా తనకు నచ్చినట్టుగా తానొక నిర్వచనం ఇచ్చుకుంటూ, తన కోరికను, తన ఉద్దేశాన్ని మ్యాచ్ చేశాడు. అలైన్ చేశాడు. నా దగ్గర చాలా డబ్బు ఉంది. సో, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, మీ కోరిక ఏదైతే మీరు పెట్టుకొని ఉంటారో, దాని చుట్టూ మీరు స్టోరీస్ అల్లుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సాధకుడు ఆరోగ్యం అన్న దాని చుట్టూ ఫోకస్ చేయటం మొదలుపెట్టాడు. తన కోరిక లేదా తన సంకల్పం ఆరోగ్యం. పదాలు మీరు బాగా గమనించండి. నేను తరచుగా అనారోగ్యంగా ఉండటం, ఎప్పుడు జలుబులు రావటం నాకు అసహ్యం. ఇతను ఏం చేస్తున్నాడు ఆ పర్టిక్యులర్ సాధకుడు? తాను ఆరోగ్యంగా ఉండాలి అన్న దానిని ప్రేమించట్లేదు. అనారోగ్యం అన్న దానిని ద్వేషిస్తూ ఉన్నాడు. ఎనర్జీ ఎటువైపుగా వెళ్తూ ఉంది? ద్వేషం వైపు. అదే రియాలిటీలోకొస్తది. ఎట్లా మ్యాచ్ చేసుకోవచ్చు? దివ్యమైన ఆరోగ్యాన్ని కలిగిన వాడిని, ఆరోగ్యకరమైన విధానాలను అనుసరించేందుకు సంకల్పించాను. నా రోగనిరోధక శక్తిని ప్రతి విధంగాను బలపరచటానికి శక్తిని ఆకర్షిస్తున్నాను. సీ, బుక్కు, పెన్ వెరీ ఇంపార్టెంట్. మీ ఓన్ అఫర్మేషన్స్ మీరు రాసుకోవాలి. మీ కోరికకు నిర్వచనం ఏంటో మీకు మాత్రమే బాగా తెలుసు. బాహ్యంలో ఎవరైనా కొంచెం సూచనలు, సలహాలు ఇవ్వగలుగుతారు. మీ మెంటల్ మేకప్‌లో, మీ మెంటల్ సెటప్‌లో ఎట్లా రాసుకోవాలి, ఏంటి అనేది మీకు మాత్రమే తెలుసు. రాయండి. ఇంప్రూవ్ వర్షన్ వస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయండి, అప్లై చేయండి. ఇంప్రూవైజ్డ్ వర్షన్. ప్రోగ్రెస్ అవ్వాలి. సో, మీ కోరికకు మీ ఉద్దేశము, మీ అభిప్రాయము మ్యాచ్ అవ్వగలగాలి. పర్సనాలిటీ క్వెషన్ చేస్తది. యాడ్నుంచి వస్తది? వీళ్ళు చెప్తూ ఉంటారు గానీ, ఇదంతా జ్ఞానం అంట,
నువ్వు అనుకోవాలంట, అనుకుంటే వస్తాదంట. అనుకొని చూడండి, ఎట్లొస్తుందో వచ్చాక మీరే చెప్పండి. వచ్చి తీరుతాయండి, వేరే ఆప్షన్ లేదు. లేకపోతే ఈ సెషనే మనం డిస్కస్ చేసుకోం. నేను అసలు మీ ముందుకు వచ్చేవాన్నే కాదు. జ్ఞానం విని అప్లై చేసి చాలా చేసి బయటికి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. చేయవలసింది కూర్చొని ఫోకస్. అండ్ రోజువారీ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా మీ ఆలోచనని మీ కోరిక పైన నిలపగలగాలి. ఆలోచనల్ని, మాటల్ని, చేతల్ని. ఫైనల్లీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు కూర్చున్నప్పుడు సరికాని ఆలోచన రావటానికి అవకాశాలు ఉన్నాయి. కంగారు పడొద్దు, ద్వేషించొద్దు, ఆందోళన చెందొద్దు. చాలా మృదువుగా, సున్నితంగా దాన్ని పక్కన పెట్టండి. మీ మానసిక శక్తిని అంతటిని తీసుకొచ్చి మీ కోరికపైనే మీరు కేంద్రీకరణ చేయాలి. అట్ ది ఎండ్ మీతో మీరు ఆనందంగా ఉండటం ఇంపార్టెంట్. పక్కన వాళ్ళని అసలు మీరు కన్సిడరేషన్లోకి తీసుకోకండి. మీరు నిలబడితే కుటుంబం నిలబడుతుంది, బంధుత్వము, ఇరుగు పొరుగు నిలబడతారు, సమాజము నిలబడుతుంది, సర్వ సృష్టి నిలబడుతుంది. వెరీ ఇంపార్టెంట్. ప్యూర్ థాట్. ఆ ప్యూర్ థాట్ స్టేట్కి వెళ్ళటానికి మొదట్లో ఏం తెలియదు సాధకుడికి. ఏది పడితే అది ఆలోచన వస్తుంది, దాని వెనకాల వెళ్తూ ఉన్నాడు. తర్వాత జ్ఞానానికి ఎక్స్పోజ్ అయ్యాడు. ఆలోచనలు సవరణ చేసుకుంటూ క్రమేపీ తన ఆలోచనను నిలపగలిగే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు కేవలం ఆ గంట మాత్రమే కాకుండా మిగిలిన 23 గంటలు కూడా తన ఆలోచనల్ని నిలపగలిగాడు. సాధన చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి మానసిక స్థితిలో సాధకుడు తన కోరిక పైన కేంద్రీకరణ చేస్తూ ఉన్నాడో మిగిలిన 23 గంటలు కూడా అదే విధంగా తన ఫోకస్ని నిలపగలుగుతూ ఉన్నాడు. అప్పుడు తన థాట్ కామన్ థాట్గా అయిపోయింది. సో ఇక్కడ నేను ఒక డైలీ ట్రాకర్ లాంటిది ఒకటి బిల్డ్ చేయడం జరిగింది. ఏం లేదండి, ఊరికే మన ఇప్పుడు మీరు బుక్ పెట్టుకున్నారు కదా, అది ఒక ఎక్సెల్ ఫైల్లో నేను ఒక సెటప్ చేయటం జరిగింది. ఉదయం 6 గంటలప్పుడు నా ఆలోచన విధానం ఎట్లుంది, సరిగా ఉంటే నో ఇష్యూస్. సరికాని ఆలోచనలు వచ్చినప్పుడు నేను సవరణ చేసుకొని మళ్ళీ సరైన స్థితికి రాగలిగానా లేదా, రాలేకపోతే ఏవేవి అడ్డుగా ఉన్నాయి నోట్ చేసుకోవాలి. మళ్ళీ 12 గంటల ప్రాంతంలో నా ఆలోచనను నేను గమనించుకుంటాను. నా పదాలను, నా ప్రవర్తనను నేను గమనించుకుంటాను. నా సంకల్పానికి తగ్గట్టుగా అలైన్ అయి వెళ్తూ ఉన్నాయా, వేరే దిశలో అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయా చెక్ చేసుకుంటాను. నోట్ చేసుకుంటాను ఒక చోట. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి నా మానసిక స్థితి ఏ విధంగా ఉంది, కోపంగా ఉన్నానా, ప్రశాంతంగా ఉన్నానా, అలిసిపోయానా, ఎనర్జెటిక్గా ఉన్నానా, అన్ని నోట్ చేసుకుంటాను. మళ్ళీ నైట్ 9 గంటలకు కూడా. అండ్ చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం, ప్రతి వ్యక్తికి పడుకునే ముందు అండ్ నిద్ర లేచిన తర్వాత చాలా ఇంపార్టెంట్ సమయాలు. కేవలం మీ గురించి మాత్రమే మీరు మీ సంకల్పం గురించి పడుకునే ముందు, లేచిన తర్వాత కేంద్రీకరణ చేయాలి. మధ్యలో నిద్రలో ఎప్పుడన్నా మెలకువ వస్తే కూర్చోండి, ఫోకస్ చేయండి. ఓకే, హెజిటేట్ అవ్వకండి. ప్రహ్లాదుడు సింగిల్ థాట్, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫోకస్, ప్యూర్ కాన్షియస్నెస్, ప్యూర్ థాట్. సో కీప్ సెలబ్రేటింగ్ యువర్ లైఫ్. చాలా సింపుల్ సెషన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. కీప్ క్రియేటింగ్. సో ఇది వరకు మీకు ఏదన్నా సాధన చేస్తున్నప్పుడు ఏదన్నా సందేహాలు వచ్చినా, లేదా ఈ సెషన్లో ఏదన్నా ఉన్నా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఫాలో అవ్వగలిగారా సెషన్ మాస్టర్స్? ఫాలో అయ్యాం సార్, బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది. మేడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారా డైలీ మీరు? అవును, చేస్తున్నాను సార్. ఇంప్రూవ్మెంట్ కనపడుతుందా హెల్త్ కండిషన్? పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పుడు. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.
సింపుల్ మాస్టర్స్. మీ కోరిక చుట్టూ మీ ఆలోచనలు నిలపాలి అంతే. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఏం లేవు అంటే మనం ఎగ్జిట్ అవుదాం. ఓకేనా? ఓకే ఓకే సార్, మళ్ళీ ఇప్పుడు థ్యాంక్ యూ. రేపు ఒక నిమిషం. ఇది కనపడుతుందా? కనపడుతుంది. సి కొంచెం ఈ ఎక్సెల్ పట్ల ఐడియా ఉన్నవారు ఇది ఒకసారి క్విక్గా చెప్తాను. ఒకవేళ ఇదంతా మాకు ఐడియా లేదు అనుకున్నవారు మీరు బుక్లో నోట్ చేసుకోండి. మీకంటూ ఒక బుక్ పెట్టుకున్నారు, ఆ బుక్లో ఇవన్నీ నోట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సమయం ఇచ్చుకున్నాం. ఉదయము టైం అన్నమాట. ఉదయము 6 నుంచి 6:30 ప్రాంతం. సో ఇవన్నీ ఇండికేటివ్. మీ రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, మీ టైమింగ్స్ మీకంటూ ఒక టైం టేబుల్ మీరు పెట్టుకోవాలి. ఇది ఊరికే అర్థం అవ్వటానికి సూచనప్రాయంగా ఒకటి చెప్పటం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రేపు ఉదయము 6 నుంచి 6:30 ప్రాంతంలో నా ఆలోచనలని ఖాళీగా వదిలిపెట్టానా, పడుకున్నానా, అన్కాన్షియస్గా ఉందా, లేదా నా ఆలోచనలు నా కోరికపైన నేను కేంద్రీకరించగలిగానా లేదా. సమయం వచ్చేసి 6 నుంచి 6:30 ప్రాంతము. ఆ టైంలో నేను ఫోకస్ చేయగలిగానా లేదా. ఇక్కడ పక్కన నేను ఆప్షన్ ఇచ్చుకోవడం జరిగింది, ఎస్సా నోవా. ఫోకస్ చేయగలిగితే ఎస్ అనే ఆప్షన్ కొట్టుకుంటా, ఫోకస్ చేయలేదు, పడుకున్నా, ఖాళీగా పోయింది, ఏం చేయలేదు అనుకుంటే నో అని పెట్టేస్తాను, పక్కకు వస్తాను. అప్పుడు నా మూడ్ ఎలా ఉంది, నా మానసిక స్థితి ఎలా ఉంది, అలసిపోయానా, ఎనర్జీగా ఉందా, న్యూట్రల్ అంటే ఏ స్థితి కాదు, అది అలసిపోని స్థితి, ఆనందంగా లేని స్థితి, ఏదో ఉన్నా అంతే. న్యూట్రల్ స్థితి లేదు, హ్యాపీగా ఉన్నాను, ఆ ఆప్షన్నే పెట్టుకుంటాను. 3 మార్క్స్. ఒకవేళ నేను ఇక్కడ ఫోకస్ నో అని పెట్టాను, ఎందుకు చేయలేకపోయాను, పడుకొని ఉన్నా, లేదు డిస్టర్బ్డ్ థాట్స్ ఉన్నాయి, యువర్ విష్ అండి. ఇప్పుడు నేను మళ్ళీ 6:30 తర్వాత 12 గంటల మధ్య ఇది రోజువారీ కార్యక్రమాల్లో ఉంటాను. జాబ్ అనుకోండి, బిజినెస్ అనుకోండి, మీటింగ్స్ అనుకోండి. అప్పుడు నా ఆలోచనలు, నా సంకల్పం నేను ఏదైతే పెట్టుకుంటానో దాని చుట్టూ కేంద్రీకరణ చేశానా లేదా. చేస్తే ఎస్, చేయకపోతే నో. నా మానసిక స్థితి ఎలా ఉంది, టైర్డ్, స్ట్రెస్డ్, ఎందుకు, బిజీ మీటింగ్స్, డీలింగ్ విత్ డిఫరెంట్ పీపుల్, మీ ఇష్టం, అది మీకే తెలుసు. తర్వాత 12 నుంచి 12:30కు స్పెషల్ అటెన్షన్. మనం కొన్ని టైమింగ్స్ అనుకున్నాం కదా, ఉదయం 6, మధ్యాహ్నం 12 గంటలప్పుడు, మళ్ళీ సాయంత్రం 6, నైట్ 9 గంటలప్పుడు. ఈ టైమింగ్స్లో మీరు స్పెషల్ అటెన్షన్ ఇస్తాం. మీరు బయట చెక్ చేసుకోండి, సాయిబాబా గుడి కానీ, హిందూ ఆచార పద్ధతుల్లో దేవుళ్ళను పూజించే సమయాలు కానీ, నమాజ్ ప్రేయర్స్లో కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో వారు డిజైన్ చేయడం జరిగింది. ప్రతి 4-5 గంటలకు ఒకసారి పునర్దర్శనం చేసుకోవాలి మీ సంకల్పాన్ని, మీ గొప్పతనాన్ని. ఆ ఫిక్స్డ్ టైమింగ్స్ ఏంటంటే, ఇప్పుడు 6:30 నుంచి 12 మధ్య మీరు ఎటువంటి మానసిక స్థితిలో అయినా ఉండండి, అలసిపోండి, డిస్టర్బ్డ్ మైండ్తో ఉండండి. బట్ 12 నుంచి 12:30కు వచ్చేసరికి మీ స్థితిలో మీరు ఖచ్చితంగా ఉండాలి. ఈ 6:30 నుంచి 12 మీ మానసిక స్థితి ఆనందం అన్న దాని చుట్టూ తిరిగిందనుకోండి, నాట్ అన్ ఇష్యూ. ఒకవేళ డిఫరెంట్ ఎమోషన్స్ వచ్చాయనుకోండి, దాన్ని మీరు స్టడీ చేసుకుంటారు, ఎందుకు ఇట్లా అవుతుందనేది నోట్ చేసుకుంటారు. బట్ మీరు ఒకటి పెట్టుకోండి నియమం, నా మానసిక స్థితి రోజువారీ కార్యక్రమాల్లో నేను నిమగ్నమైనప్పుడు కొన్ని సమయాలు నాకు నేనుగా పెట్టుకున్నా, ఉదయం 6, మధ్యాహ్నం 12, సాయంత్రం 6, నైట్ 9 గంటలకు
పూర్తి ఆనంద స్థితిలో ఉంటాను. నా కోరిక చుట్టే ఆలోచనలను ఈ పర్టికులర్ టైమింగ్స్లో కేంద్రీకరణ చేస్తాను, నా మానసిక శక్తినంతటిని కేంద్రీకరించి. సో ఈ టైమింగ్స్ ఇంపార్టెంట్. మధ్యలో ఉన్న టైమింగ్స్ బ్రిడ్జ్ చేయటానికి మీరు మీ వ్యాపారాలు చేసుకోండి, ఇంట్లో పని చేసుకోండి, ఉద్యోగాల్లో నిమగ్నం అవ్వండి, ఏమైనా చేయండి. అలైన్మెంట్ అవ్వాలి, చాలా ఈజీగా కూడా అవ్వచ్చు. సో ఇలా మీరు కొన్ని డేస్కి పెట్టుకోండి. ఇది గ్రూప్లో షేర్ చేస్తాను, మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, నో ఎస్. ఇక్కడ చాలా డిఫరెంట్ ఎమోషన్స్, మానసిక స్థితులు ఏంటో ఉంటాయి. ఇక్కడ మీరు ఎంటర్ చేసుకుంటారు ఏంటి కారణం అనేది. ఈ సెల్లు, ఈ ల్యాప్టాప్ మాకు లేదండి అన్నవారు బుక్ తీసుకోండి, టైం అని రాసుకోండి. 6 గంటలు, 12 గంటలు, సాయంత్రం 6 గంటలు, నైట్ 9 గంటలు. ఈ సమయాల్లో మీరు ఖచ్చితంగా మీ మానసిక స్థితిని మీ సంకల్పం చుట్టే కేంద్రీకరణ చేయాలి. 6 నుంచి 12 మధ్య మీరు ఏ మానసిక స్థితిలో అయినా ఉండండి. బట్ 12 అయ్యిందా, బలవంతంగా మీరు ఎక్కడ లేని హుషారును, ఉత్సవం తెచ్చుకుంటూ కేంద్రీకరణ చేసుకోవాలి మీ కోరిక పైన. ఒకవేళ 6 నుంచి 12 మధ్య మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి, రకరకాల మానసిక స్థితులు, భయము, ఆందోళన, అవమానము, దిగులు. ఏంటి కారణం, దాన్ని ఎలా అధిగమించాలి అనేది పక్కన రాసుకోండి. ఈ వర్క్ మీకు మీరు చేసుకోవాలి. చేసుకుంటారా మాస్టర్స్? నేను దీన్ని షేర్ చేస్తాను గ్రూప్లో. ఇది ఫాలో అవ్వలేని వారు బుక్ పెట్టుకొని బుక్లో రాసుకుంటూ చేసుకోండి. ఓకేనా? కష్టంగా ఉందా? నో సార్. ఓకే. ఓకే మాస్టర్స్. సో సో ఇప్పుడు అర్థమైంది కదా. మీ రోజువారీ కార్యక్రమాల్లో మీకు తగ్గట్టుగా మీరు ఒక టైం టేబుల్ పెట్టుకోండి, మానిటర్ చేసుకోండి, ప్రోగ్రెస్ అవ్వండి, అంతే. దీన్నే ఖచ్చితంగా ఈ ట్రాకర్ ఇట్లే ఉండాలనేది ఏం లేదు. మీకు నచ్చిన ఫార్మాట్లో మీరు పెట్టుకోండి, చేంజెస్ మీరు చేసుకోవచ్చు. బట్ ఇట్ హెల్ప్స్, మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎట్లా మనం ట్రాక్ చేసుకోగలుగుతున్నాం ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఏం సందేహాలు లేవు అంటే మనం ఎగ్జిట్ అవుదాం. సార్ రేపు క్లాస్ ఉందా? నో అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Divine night, sir. డివైన్ నైట్, థ్యాంక్ యూ. బట్ మీకు మీరు ఛాలెంజింగ్గా తీసుకోండి, ఫోకస్ కంటిన్యూ చేయండి. డిపెండ్ మోర్ ఆన్ యువర్ సౌల్, ఆన్ యువర్ ఫిజికల్ బాడీ, ఆన్ యువర్ స్పిరిట్ అండ్ ఫాదర్. ఐ ఎక్స్పెక్ట్ దిస్, దీన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. బయటికి పోతే కొంచెం మంచి ఐటమ్స్ తీసుకుంటామా, సాయంత్రం వస్తామా, మధ్యాహ్నం పోతామా. నైట్ కూర్చొని లైటింగ్ అంతా బాగుంది.